2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. ఈరోజు మనతో అనిత గారు ఉన్నారు. అనిత గారు ఒక పెద్ద ఎన్జిఓని నడిపిస్తూ యాడ్ ఏజెన్సీని చూసుకుంటూ చాలా మందికి ఉపాధి కల్పిస్తుంటారనమాట. అది చిన్న స్థాయి నుంచి పెద్ద వరకు, అంటే కనెక్షన్ బిట్వీన్ బిజినెసెస్. సో చాలా చాలా ఎక్స్పర్టైజ్ తనతో ఇంకా తెలుసుకుందాము. నమస్తే అనిత గారు. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఎ ఎక్స్పర్ట్, ఎస్, ఉమెన్ అంటే ఆడవాళ్ళకి సంపాదించాలని చాలా చాలా ఉంటుంది, కానీ ఎలా అనే ప్రశ్నలోనే చాలా మంది ఆగిపోతారన్నమాట. ఎందుకంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలా అంటే చాలా పెట్టుబడి కావాలా, తర్వాత వచ్చేసి నాలెడ్జ్ అవసరము, నాకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ సరిపోతాయా, నేను మార్కెట్ కాంపిటీషన్కి తట్టుకోగలనా అన్న అపోహ చాలా మందికి ఉండి అక్కడే ఆగిపోతారు. సో అలాంటి మహిళలకు మీరు ఇచ్చే సలహా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సుమన్ టీవీ. నన్ను ఈ కాన్సెప్ట్ మీద ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్ గురించి కానివ్వండి, ఒక ఉమెన్ బిజినెస్ చేయాలన్నా ఉమెన్కి ఎలాంటి ఐడియాస్ ఇవ్వాలి అని నన్ను ఎంచుకొని నన్ను మీరు ఒక మేబీ యూ కెన్ లేటర్ ఆన్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ అ రోల్ మోడల్, బట్ స్టిల్ మీరు అలా నన్ను ఆ కాన్సెప్ట్ మీద నన్ను పిలిచినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. And then thanks to Suman TV for giving me this opportunity to say something what I have acquired through my experience. అది షేర్ చేసుకోవడానికి ఐఎమ్ రియలీ వెరీ గ్లాడ్, అండ్ దట్స్ వాట్ మీరు అడిగంగానే నేను కూడా సరే, దో ఐఎమ్ అ బిట్ మీడియా షై, బట్ స్టిల్ మీరు అడిగినందుకు నేను సరే ఏది అంటే దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ తోటి నేను చెప్తున్నానండి. వాట్ ఎవర్ ఏ చిన్న చెప్పినా కూడా నేను ఇది కంప్లీట్గా నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను. దట్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు క్లారిఫై, ఒకటి మీరు అడ్వర్టైజింగ్ అని చెప్పారు. సో అడ్వర్టైజింగ్ ఈజ్ పాస్ట్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్, బట్ యాక్చువల్లీ ఐ రన్ అన్ ఆర్ట్ గ్యాలరీ అండ్ వేర్ ఐ ప్రమోట్ పెయింటింగ్స్, and then I run an NGO supporting for a lot of social causes and for a health issue based causes gurinchi kuda nenu support chestanu through my NGO. Okay, that is about my profile. Okay, then coming to woman financial independence or woman. Yes ma'am, absolutely. Yeah, and a woman business. Yes. Yeah, woman and business అనేది ఒక చాలా రెగ్యులర్గా వచ్చే టాపికే, రెగ్యులర్గా ఉన్న సబ్జెక్టే. యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్, నేను పర్సనల్గా అనుకోవడం ఏంటంటే, ఫస్ట్ ఉమెన్ బయటికి వెళ్ళి నేను బిజినెస్ చేయాలనుకోవడం కానివ్వండి, లేదా బయటికి వెళ్ళి నేను ఏదైనా జాబ్ చేయాలనుకోవడం కానివ్వండి, యాజ్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఉమెన్కి టు వర్క్. ఏదో ఒక జాబ్, వాట్ ఎవర్ జాబ్, ఫర్ ఎడ్యుకేటెడ్, ఫర్ అన్ఎడ్యుకేటెడ్ ఆర్ ఫర్ హై అండ్ క్వాలిఫైడ్ ఆర్ హై అండ్ ఎడ్యుకేటెడ్ కూడా చాలా ఆపర్చునిటీస్ అనేది వాస్ట్గా ఉన్నాయి. బేసికల్గా నేను ఇప్పుడు మెయిన్గా నేను చెప్పాలని ఏమనుకుంటున్నానంటే, టు స్టార్ట్అప్ విత్ ద బేస్ ఆఫ్ అ ఉమెన్, అ మ్యారీడ్ ఉమెన్. ఒక మ్యారీడ్ ఉమెన్ విత్ అ హౌస్ వైఫ్, వీ కెన్ సే. ఆ హౌస్ వైఫ్కి బిజినెస్ చేసే ఐడియా రాకముందే నా ఒపీనియన్ ఏంటంటే, ఫస్ట్ తన ఇల్లు తన చక్కబెట్టుకుంటే అదొక పెద్ద బిజినెస్ చేసినట్టు అని నేను అనుకుంటానండి. ఏంటంటే తన పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతుంది ఒక ఉమెన్. షీ కెన్ గివ్ అ ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ షీ కెన్ గివ్ అ ప్రాపర్ డైట్, ప్రాపర్ ఫుడ్ టు హర్ చైల్డ్, అండ్ దెన్ షీ కెన్ గివ్ అ గుడ్ అండ్ అ బెటర్ లైఫ్ టు దేర్ కిడ్. What generally my opinion and my feel is, which I wanted to share it with you, which would be helpful to many women, what I think so. సో నేను అనుకోవడం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ హస్బెండ్ ఏదైతే ఎర్న్ చేస్తారో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాంట్లో తిన ఎలా పొదుపు చేయాలి అనేది ముందు తిన ప్లాన్ చేసుకోవాలి. ఎంతవరకు నేను పొదుపు చేయగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు రేపు ఏంటండి, ఉమెన్ చాలా మటుకు అయితే ఇండ్లలో టైంపాస్ కాకుండా సీరియల్స్ చూస్తూ ఉంటారు, కిటీ పార్టీస్కి వెళ్తూ ఉంటారు. సో అదంతా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ ఆఫ్ అ ఉమెన్. బట్ నిజంగా సీరియస్గా ఒక ఉమెన్ నేను వర్క్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ తన ఇల్లు తను చక్కబెట్టుకోవాలి ముందు.
ఎలా అంటే ముందు తన వచ్చిన ఇన్కంలో ఎలా సేవ్ చేసుకోవాలి, నేను ఎలా సేవ్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఒక మేడ్ని పెట్టుకుంటామండి, ఈరోజు రేపు మేడ్ ఒక 5,000కి తక్కువ మేడ్ రావట్లేదు. సో మనం ఏంటి, మన శాలరీని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఇప్పుడు మన ఇంటి పనులు మనం చేసుకోవడం. నేను ఇప్పుడు మేడ్ కూడా నేను అంత పర్టికులర్గా ఆ వర్డ్ని తీసేయండి. మన ఇంటి పనులు మనం చేసుకోవడం, ఒకరి మీద ఆధారపడకుండా. సో దానికి ఏంటంటే మన హెల్త్ కూడా బాగుంటుంది, యాజ్ అ ఉమెన్, యాజ్ అ మదర్, యాజ్ అ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో షీ కెన్ బీ వెరీ వాట్ యు కాల్ దట్ హెల్దీ బై డూయింగ్ హర్ ఓన్ సొంత పనులు చేసుకుంటూ. తర్వాత పిల్లలకు మంచి ఫుడ్ చేసి పెట్టగలుగుతుంది. నెంబర్ 2, ఎందుకంటే తన ఇంట్లో ఉంటుంది, తన పిల్లలకి ఏం కావాలో వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి, వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చేసరికి ఒక సిస్టమేటిక్గా ఒక టైం టేబుల్ ప్రకారం పిల్లలని బాటప్ చేయగలుగుతుంది. అండ్ వాళ్ళని బయట ట్యూషన్కి పంపకుండా an educated woman can educate his or her child in a better way and in a proper way, what I feel so. ఎందుకంటే తన బయట ట్యూషన్కి పంపించిన తర్వాత కూడా ఈరోజు రేపు మనం చూస్తున్నాం ట్యూషన్స్ కూడా ఎలా చెప్తున్నారు, ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోతుందో కాస్ట్ ఆఫ్ లివింగ్. సో అదంతా కట్ డౌన్ చేసుకోవడానికి మన ఇంట్లో మన పిల్లలకు an educated mother and a normal educated mother can educate his child to తన యాజ్ ఫార్ ఎస్ తన నాలెడ్జ్ ప్రకారం తను ఎడ్యుకేట్ చేసుకోగలుగుతుంది. అది చేసుకోవాలి కూడా. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫుడ్, నేను చెప్పిన ఫుడ్ ఐటమ్స్ది. తర్వాత చిన్నవి ఉంటాయండి, లాండ్రీస్ అని అవని. తర్వాత ఇంట్లో ఎన్నో వెళ్తూ ఉంటాయి, మార్నింగ్ లేచిన నుంచి ఈవినింగ్ వరకు మనకు ఎన్నో ఎక్స్పెన్సెస్ వస్తూ ఉంటాయి. సో దాని అన్నిట్లలో కూడా మనం సేవ్ చేసుకొని మనం పొదుపుగా మనము ప్లాన్ చేసుకుంటే ఐ ఫీల్ లైక్ వీ కెన్ సేవ్ అ లాట్ ఆఫ్ మనీ. బయట బిజినెస్ చేసి మనం ఏం సంపాదించాలి అని అనుకుంటున్నామో అదే అమౌంట్ని మనం ఇంట్లో ఉన్న మన ఎక్స్పెండిచర్ని మనం కట్ డౌన్ చేసుకొని దాన్ని కూడా ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని ఒక ఐడియా, ఒక థాట్. సో దీన్ని మీరు అడాప్ట్ చేసుకోవాలి అని నేను చాలామందిని అనుకుంటున్నాను, చాలామందిని కోరుకుంటున్నాను కూడా రాదర్. సో ఇలా పొదుపు చేసుకున్న అమౌంట్తో కూడా ఏదైనా ట్రైనింగ్ తీసుకొని తర్వాత ఏదైనా నేర్చుకోవాలి అంటే ది బెస్ట్ ఏది చేయగలను. ఈ చిన్న పొదుపులతోనే నేను పొదుపు చేసుకొని ఏదైనా ట్రైనింగ్ తీసుకొని ఇంట్లోనే ఉండి నాకున్న టైంలోనే ఏదైనా కొద్దిగా సంపాదించాలి అని కూడా చాలా మంది ఆలోచిస్తుంటారు. ద బెస్ట్ ఐడియా వాట్ యు హ్యావ్ గివెన్. బట్ అందులో కూడా మనం సంపాదించవచ్చా? ఇలాంటి ఫెసిలిటీ ఏదైనా ఉందా? మనకున్న ఇన్పుట్స్, మనకున్న లిమిటేషన్స్లో, మనకున్న దాంట్లో నుంచి మనం ఏదైనా ఒక చిన్న స్టార్టప్ బిజినెస్ చేయాలనుకుంటే నేను అనుకోవడం ఏంటంటేనండి, ఈరోజు రేపు మనకు బాగా వాడకంలో ఉండి మనం బాగా మనకు బాగా అవసరం ఉన్న వస్తువులు వెజిటేబుల్స్. అంటే దాన్ని మన రూఫ్ గార్డెన్ అనుకుందాం, మన బాల్కనీలో కూడా మనము గ్రో చేసుకోవచ్చు. సో నేను అనుకోవడం ఏంటంటే దాంతో అంటే ఐ సే యాజ్ అ రూఫ్ గార్డెనింగ్ అనుకుందాం. వెజిటేబుల్, ఇంకొకటి ఆర్గానిక్ వేలో మనము పండించుకొని వాడుకోవచ్చు. అలా చాలామంది చేస్తున్నారు కూడా ఇప్పుడు. సో దీనికి ఏంటంటే మనము చిన్నవే, దీనికేం పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉండదు. దీనికి కావాల్సిందంటే, దానికి కావాలంటే ఎలా చేయాలి ఏంటి కావాలంటే నేను దానికి ట్రైన్ చేయగలుగుతాను. అండ్ ఐ కెన్ గివ్ సమ్ ఇన్పుట్స్, ఐ కెన్ గివ్ సమ్ లీడ్స్. తర్వాత ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను దానికి సపోర్ట్ చేయగలుగుతాను. సో వాట్ ఐ ఫీల్ ఇస్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్, స్మాల్ బిజినెస్ ప్లస్ మనకి హెల్దీ లైఫ్ స్టైల్కి హెల్దీగా లివ్ చేయాలి, డాక్టర్స్ని దూరం పెట్టాలి అంటే మన కూరగాయలు మనం పండించుకొని మన వంట మనం చేసుకొని, అలాగే ఇదే పండిన కూరగాయలని మన కమ్యూనిటీలోనే మనము డిస్ట్రిబ్యూట్ రాదర్ సేల్ కూడా చేయొచ్చు. సో ఎవ్రీబడి విల్ షో ఇంట్రెస్ట్ ఆల్సో. ఎందుకంటే ఇవాళ రేపు ఆర్గానిక్ ఫుడ్కి చాలా డిమాండ్ ఉంది. So I think this is the best idea. What with a minimum set of income we can start a small business for a housewife. Great ma'am. So ఇలాంటి డౌట్స్ ఉన్న మహిళలకు కావచ్చు, తర్వాత ఏదైనా MSME కనెక్షన్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఇప్పుడు ట్రైనింగ్స్ అంటున్నారు. అంటే మీ దగ్గర చాలా టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ యూ హ్యావ్. సో ఇలా ట్రైనింగ్స్ మాకు కావాలంటే మిమ్మల్ని తప్పకుండా సంప్రదించవచ్చు అండి. మీరు నన్ను ఇలా ట్రైనింగ్ గురించి కానివ్వండి, ఇలాంటి ఏమైనా ఐడియాస్ గురించి, ఏమన్నా MSME త్రూ ఏమన్నా మీకు సపోర్ట్ కావాలనుకున్నా ఈ కింద స్క్రోల్ అయ్యే నంబర్కి స్క్రోల్ చేస్తే దెన్ ఐ కెన్ గివ్, నేను మీకు కరెక్ట్గా నేను ప్రాపర్గా గైడ్ చేయగలుగుతాను.